ఓం శాంతి శాంతి. సో ఈరోజు మురళి 4/3/2025 బాబ్దాదా ప్రాతః మురళి యొక్క మహావాక్యాలు. ఈరోజు బాబా 84 జన్మల యొక్క జీవిత రహస్యం తెలిపిస్తున్నారు. అంటే సృష్టి చక్రపు యొక్క విషయాలు బాబా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవీ దేవత ధర్మం లేదా వంశానికి సంబంధించినటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడున్నా కూడా ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఆకర్షించగలరు, జీర్ణించుకోగలరు, మరియు ధారణ కూడా చేయగలరు అని బాబా. సో దేవీ దేవత ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మలు మూలన ఉన్నారు కనుక వారందరికీ కూడా బాబా యొక్క దివ్య సందేశం అందించాలని బాబా తెలియజేస్తూ ఉన్నారు. దీని ద్వారా బ్రాహ్మణ ఆత్మలందరూ కూడా సో సంఘటనం తయారవుతుంది. అప్పుడు ఈ ప్రపంచంలో వచ్చేటువంటి ఏవైతే విఘ్నాలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో సమస్త పైన విజయాన్ని పొందగలం. ఓం శాంతి. సో ఈరోజు మహావాక్యాలు. మధురమైన పిల్లలు ఎవరైతే మొట్టమొదటి నుండి భక్తి చేశారో, 84 జన్మలు తీసుకున్నారో వారు మీ జ్ఞానాన్ని చాలా ఆసక్తిగా వింటారు. కేవలం సంలగ్నం ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. అంటే డీప్గా వెళ్ళటం ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. ప్రశ్న: దేవీ దేవత వంశంకు సమీపమైన ఆత్మల లేక దూరంగా ఉండే ఆత్మల అన్న విషయాలన్నీ ఎలా గుర్తించగలరు? బాబా అంటున్నారు, వీళ్ళు దేవీ దేవత ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మల లేకపోతే సో ఈ ధర్మానికి దూరంగా ఉండేటువంటి వారా? ఇది ఎలా మీరు గుర్తించగలరు అంటున్నారు బాబా. జవాబు: దేవతా వంశానికి చెందిన ఆత్మలకు మీ జ్ఞానం వినిన వెంటనే ఇష్టమవుతుంది. వారు తికమక పడరు. ఎంత ఎక్కువగా భక్తి చేస్తే అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. కావున పిల్లలు నాడిని చూసి సేవ చేయాలి, నాడిని చూసి సేవ చేయాలి అని బాబా అంటున్నారు. కనుక దేవీ దేవత ఆత్మలు ఈ జ్ఞానంలో నిమగ్నమైపోతారు అని అంటున్నారు. ఓం శాంతి. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మీయ తండ్రి నిరాకారుడని, వారు వీరి శరీరంలోకి వచ్చి చదివిస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మనం కూడా నిరాకారులమే. మనం ఈ శరీరము ద్వారా వింటున్నాము. ఈ ఇద్దరు తండ్రులు ఇప్పుడు కలిసి ఉన్నారు కదా, అనగా బ్రహ్మా బాబా, శివ్ బాబా ఇద్దరు ఒకే శరీరంలో ఉన్నారు. ఇద్దరు తండ్రులు ఇక్కడే ఉన్నారని పిల్లలకు తెలుసు. మూడవ తండ్రి కూడా మీకు తెలుసు. కానీ ఆ తండ్రి కన్నా ఈ తండ్రి ఉన్నతమైన వాడు బాబా అంటున్నారు. సో మూడవ తండ్రి ఎవరు? శరీరానికి జన్మనిచ్చినటువంటి తండ్రి. కనుక ఆ తండ్రి కన్నా ఈ తండ్రులు ఇద్దరు కూడా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు. సో బ్రహ్మా బాబా ఉన్నతుడు. బ్రహ్మా బాబా కంటే కూడా ఉన్నతమైన తండ్రి శివ్ బాబా. ఇప్పుడు ఈ అలౌకికం నుండి సంబంధం, ఈ లౌకికం నుండి సంబంధం తొలగి ఈ ఇద్దరితో సంబంధం జోడింప చేసుకోవాలి. ఎందుకంటే వీరిద్దరి నుండి మనకు ఆస్తి లభిస్తుంది. మనుషులకు ఎలా అర్థం చేయించాలో బాబా కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు. ప్రదర్శనలో మీ వద్దకి ఎంతో మంది వస్తారు. వారందరూ 84 జన్మలు తీసుకోరని మీకు తెలుసు. 84 జన్మలు తీసుకునేవారా, లేక 10 జన్మలు తీసుకునేవారా, లేక 20 జన్మలు తీసుకునేవారా అన్నది ఎలా తెలుస్తుంది? ప్రారంభం నుండి ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తారో వారికి దానికి ఫలం కూడా ఎక్కువగానే లభిస్తుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే కొద్దిగా భక్తి చేస్తారో అది ఆలస్యంగా
ప్రారంభిస్తారో వారికి దాని ఫలితం కూడా తక్కువగానే లభిస్తుంది. ఈ విషయాలను సేవ చేసే పిల్లలు మంచిగా అర్థం చేయిస్తారు. మీరు భారతవాసులే కదా, మీరు మరి దేవీ దేవతలను నమ్ముతారా? ఒకప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం భారతదేశంలోనే ఉండేది కదా అని వారిని ప్రశ్నించండి. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, ప్రారంభం నుండి భక్తి చేశారో, వారు తప్పకుండా ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదని నమ్మి వెంటనే ఎంతో శ్రద్ధతో వినడం మొదలు పెడతారు. కొందరు అలా చూసి వెళ్ళిపోతారు. వారు ఏమి అడగరు, వారి బుద్ధిలో ఏమి కూర్చోదు కూడా. అలాంటి వారు ఇప్పటికీ ఈ పరివారానికి చెందిన వారు కాదు అని అర్థం చేసుకోవచ్చు. వారు ముందు అర్థం చేసుకోవచ్చు. ఎవరన్నా అర్థం చేయిస్తే భుజాలు ఎగిరేస్తారు. ఈ లెక్క అనుసారంగా 84 జన్మలు సరైనవే అని అంటారు. మేము మొత్తం 84 జన్మలు తీసుకున్నామని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతారు కూడా. మంచిది, 84 జన్మలు కాకపోతే 82 జన్మలు తీసుకుని ఉంటారు. తప్పకుండా దేవతా ధర్మంలోకి వచ్చే ఉంటారు. ఎంత చెప్పినా బుద్ధిలోకి ఏమి కూర్చోకపోతే వీరు దేవీ దేవత ధర్మానికి చెందిన వారు కాదని అర్థం చేసుకోండి. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటే అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. తక్కువ అర్థం చేసుకుంటే ఇతడు ఆలస్యంగా వస్తాడు అని అర్థం చేసుకోండి. అలాగే భక్తి కూడా ఆలస్యంగా చేసి ఉంటాడు. చాలా భక్తి చేసిన వారు కేవలం సంలగ్నంతో అర్థం చేసుకోగలుగుతారు. డ్రామా పునరావృత్తి చెందుతూ ఉంటుంది కదా. మొత్తం అంతా భక్తి పైనే ఆధారపడి ఉంది. బాబా ఏం చెప్తున్నారు? సో చాలా ఎంత భక్తి చేస్తారో, విధిపూర్వకమైనటువంటి భక్తి, నవదా భక్తి, సో ప్రేమ భక్తి, నిస్వార్థం యొక్క భక్తి, నిస్సహాయత భక్తి, ఆ భక్తికే భగవంతుడు బలి అవుతారు. ఎందుకంటే సో నిస్సహాయత అంటే ఈ ప్రపంచంలో ఎవరి యొక్క సహాయం ఇష్టపడరు, ఒక్క భగవంతుని యొక్క సహాయం ఇష్టపడతారు. అలాంటి భక్తి ఎవరైతే చేసింటారో వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు, ఈ జ్ఞానంలో నిమగ్నమవుతారు. అటువంటి పిల్లలే ఈ దేవీ దేవత వంశానికి సంబంధించినటువంటి వారిగా అవుతారు అని ఈరోజు బాబా భక్తి యొక్క ఫలితం గురించి చెప్తున్నారు. భక్తి యొక్క ఫలితమే బాబా యొక్క వారసత్వం. బాబా యొక్క వారసత్వానికి అధికారి జ్ఞాని ఆత్మ. భక్తి ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం యొక్క ఆధారంతో పరమాత్మ యొక్క వారసత్వం ప్రాప్తిస్తుంది. ఈ వారసత్వం యొక్క ఆధారంతో సో చెడు పైన త్యాగిగా అవుతాం. కనుక భక్తి, జ్ఞాన్, వైరాగ్యం, దీనిపైన వైరాగ్యం, చెడు పైన వైరాగ్యం, అనగా చెడును త్యజించగలం. కనుక సో దేవీ దేవత ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మలు మొత్తం భక్తి పైనే ఆధారపడి ఉంది. ఇతడు అందరికన్నా ఎక్కువ భక్తి చేశాడు కదా. ఎవరు? బ్రహ్మ బాబా. తక్కువ భక్తి చేసి ఉంటే ఫలితం కూడా తక్కువగానే లభిస్తుంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మంద బుద్ధి కలవారు వీటిని ధారణ చేయలేరు. ఈ మేళలు, ప్రదర్శనలు మొదలైనవి జరుగుతూనే ఉంటాయి. ఇవి అన్ని భాషలలోనూ వెలువడుతాయి. ప్రపంచం అంతటికీ అర్థం చేయించాలి. మీరు సత్యమైన సందేశకులు మరియు దూతలు. ఆ ధర్మస్థాపకులు నిజానికి ఏమీ చెయ్యరు. నిజానికి వారు గురువులు కూడా కాదు. వారిని గురువులు అని అంటారు. కానీ వారు ఎవరి సద్గతి చేస్తారు? వారు వచ్చినప్పుడు వారి సమస్తయే లేదు కదా. మరి వారు ఎవరి సద్గతిని చేస్తారు? కనుక సద్గతిని ఇచ్చేవాడు గురువు. దుఃఖపు యొక్క ప్రపంచం నుండి తొలగించి శాంతిధామానికి తీసుకొని వెళ్తాడు. క్రీస్తు మొదలైన వారు గురువులు కాదు. వారు కేవలం ధర్మాన్ని స్థాపన మాత్రమే చేస్తారు. వారికి ఇంకా ఏ స్థితి లేదు.
మొట్టమొదట సతో ప్రధానంలోకి వచ్చి ఆ తర్వాత సతో రజో తమోలోకి వచ్చే వారికే విలువ ఉంటుంది. ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేసుకుని మళ్ళీ పునర్జన్మలోకి వస్తూ ఉంటారు. అందరి స్థితి తమో ప్రధాన అవస్థగా మారినప్పుడు బాబా వస్తారు. అందరినీ పావనంగా చేసి పవిత్రంగా చేసి తిరిగి ఇంటికి తీసుకుని వెళ్తారు. మరియు పావనంగా అయిపోయిన తర్వాత మళ్ళీ పతిత ప్రపంచంలో ఉండలేరు. పవిత్ర ఆత్మలు ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. అతడు ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు. కానీ దాని అర్థాన్ని వారు తెలుసుకోలేరు. దాని అర్థం తెలుసుకున్నట్లయితే వారిని కూడా తప్పకుండా తెలుసుకుని ఉండేవారు. సత్యయుగంలో భక్తి మార్గపు యొక్క అక్షరాలు కూడా సమాప్తమైపోతాయి. ఎందుకంటే సద్గతి కదా, కాబట్టి సద్గతిలో దుర్గతి ఉండదు. దుర్గతి లేనప్పుడు భక్తి యొక్క అవసరం ఉండదు. అందరూ తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. సద్గతిని ఒక్కరు కూడా పొందలేరు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తూ ఉంది. నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను అని బాబా అంటారు. దీనిని కళ్యాణకారి సంగమ యుగం అని అంటారు. ఇంకా ఏ యుగంను కళ్యాణకారి యుగము అని అన్నారు. సత్యయుగం మరియు త్రేతాయుగం సంగమానికి విలువ ఏమీ లేదు. సూర్యవంశీలు గతించి చంద్రవంశీల రాజ్యం ప్రారంభమవుతుంది. మళ్ళీ చంద్రవంశీల నుండి వైశ్యవంశీలుగా అయిన తర్వాత చంద్రవంశీలు గతించిపోతారు. ఆ తర్వాత వారు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. చిత్రాలు మొదలైనవి ఉండడం ద్వారా వీరు సూర్యవంశీలు, మీ పూర్వీకులు, అలాగే ఈ చంద్రవంశీలు కూడా ఉండేవారు. వారు మహారాజులు, వీరు రాజులు, చాలా సంపన్నంగా ఉండేవారు అని భావిస్తారు. అయినా చంద్రవంశీలు పాస్ అవ్వలేదు కదా. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. ఇప్పుడు వీటిని బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో అందరూ నిందిస్తూ వచ్చారు. మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అడుగుతారు. మీకు సుఖము శాంతి రెండు లభిస్తాయని పిల్లలైన మీరు అందరికీ అర్థం చేయిస్తారు. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. సత్యయుగంలో సుఖం శాంతి రెండు ఉంటాయి. మరి ఇక్కడ దుఃఖం అశాంతి ఇక్కడ కూడా ఈ రెండు ఉన్నాయి. వీటి గురించి బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మాయా రావణుడు మిమ్మల్ని ఎంత తుచ్చ బుద్ధిగా తయారు చేశాడు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అని బాబా అంటారు. ఇప్పుడు నేను అభినయించేదే నా పాత్ర బాబా అంటున్నారు. ఏది? సో ఈ డ్రామాలో బాబా కూడా బంధింపబడి ఉన్నారు కనుక ఇప్పుడు బాబా కూడా తన యొక్క పాత్రను అభినయిస్తూ ఉన్నారు. బాబా కల్పం మీరే వచ్చి భ్రష్టాచారులైన పతితుల నుండి శ్రేష్టాచారులైన పావనులుగా తయారు చేస్తారు అని అంటారు. రావణాసుని ద్వారా భ్రష్టాచారులుగా తయారయ్యారు. ఇప్పుడు బాబా వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఈ గాయనం అర్థాన్ని కూడా బాబాయే అర్థం చేయిస్తారు. ఆ సిక్కులు అకాల తఖ్త్ పైన కూర్చుంటారు, కానీ వీటి అర్థాన్ని ఏమీ కూడా తెలుసుకోలేరు. ఆత్మయ అకాల మూర్తి అని బాబా మీకు అర్థం చేయించారు. ఈ శరీరం ఆత్మకు ఒక రథం. దీనిపైన అకాల్ అనగా మృత్యు లేని ఆత్మ విరాజమానమై ఉంటుంది. సత్యయుగంలో మీకు మృత్యు ఉండదు. అక్కడ అకాల మృత్యు అంటూ ఏమీ ఉండదు. ఆ లోకమే అమరలోకం. ఇది మృత్యులోకం. అమరలోకం మరియు మృత్యులోకం అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. నేను మీకు చాలా సహజంగా అర్థం చేయిస్తాను అని బాబా తెలియజేస్తున్నారు. కేవలం నన్నొక్కడినే శృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయిపోతారు. పావనంగా అయిపోతారు. పతిత పావన అని సాధు సన్యాసులు కూడా పాడుతూ ఉంటారు. పతిత పావనుడైన బాబాని పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. సత్యం ఎప్పుడు దాగి ఉండదు.
ఇప్పుడు పతిత పావనుడైన బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు మనకు దారిని చూపిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడిని స్మృతి చేయడం ద్వారా మీరు సతో ప్రధానంగా అయిపోతారు. కల్ప కల్ప కల్పపూర్వం కూడా తెలియజేశారు బాబా ఈ విషయాలు. మీరందరూ ప్రియుడైన నా ప్రేయస్సులు. ఆ ప్రేయసి ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే. మీరు జన్మ జన్మాంతరాల ప్రేయస్సులు. ద్వాపర యుగం నుండి ప్రేయసి రూపంలో బాబాని పిలిచాము, కొలిచాము కదా. పతిత పావన రండి అని. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సబ్కా సన్మతి దే భగవాన్. కనుక సర్వులకు సన్మార్గాన్ని చూపించేటువంటి వారు భగవంతుడు. వారే పతితులను పావనంగా తయారు చేసేటువంటి పరమేశ్వరుడు పతి అయినారు అని. ఈ విధంగా భక్తిలో జన్మ జన్మాంతరాలు ఒక ప్రేయసి రూపంలో ప్రియుణ్ణి పిలిచాము, కొలిచాము, ఆరాధించాము. కనుక మీరు జన్మ జన్మాంతరాల ప్రేయసులు. హే ప్రభు అని తలుచుకుంటూ వచ్చారు. అందరికీ ఇచ్చేవారు బాబా ఒక్కరే కదా. పిల్లలందరూ బాబానే తలుచుకుంటారు. ఆత్మ దుఃఖం పొందినప్పుడు బాబాని తలుచుకుంటుంది. సుఖంగా ఉన్నప్పుడు ఎవ్వరు తలుచుకోరు. దుఃఖంగా ఉన్నప్పుడే బాబా వచ్చి మాకు సద్గతిని ఇవ్వు అని అంటారు. మాకు పిల్లలను ప్రసాదించండి అని గురువుల వద్దకు వెళ్తారు. పిల్లలు కలిగిన తర్వాత ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ పిల్లలు కలగకపోతే ఈశ్వరుడి రాత అని అంటారు. అంటే గురువు రాత అన్నారు, ఈశ్వరుని రాత అంటారు. వారు డ్రామాను అర్థం చేసుకోలేరు. వారు డ్రామా అని అన్నట్లయితే వారికి మొత్తం తెలిసి ఉండాలి. డ్రామాను గురించి మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. ఇది ఇంకా ఏ శాస్త్రంలోనూ లేదు. డ్రామా అనగా డ్రామాయే. దాని ఆది మధ్యాంతాలు తెలిసి ఉండాలి. నేను ప్రతి 5,000 సంవత్సరాలకు ఒక్కసారి వస్తానని బాబా అంటారు. ఈ 4 యుగాలు ఖచ్చితంగా సమానమైనవి. స్వస్తిక్ యొక్క మహత్వం కూడా ఉంది కదా. ఖాతా పుస్తకాలు వ్రాసినప్పుడు దానిలో స్వస్తిక్ గీస్తారు. ఇవి కూడా ఖాతాలే కదా. మనకు లాభాలు ఎలా కలుగుతాయి, మళ్ళీ నష్టం ఎలా కలుగుతుంది? నష్టం కలుగుతూ ఇప్పుడు పూర్తిగా నష్టపోయారు. ఇదంతా ఓటమి గెలుపుల యొక్క ఆట. ధనం మరియు ఆరోగ్యం 2 ఉంటేనే సుఖం ఉంటుంది. ధనం ఉండి ఆరోగ్యం లేకపోతే సుఖం లేదు. మీకు నేను ఆరోగ్యం మరియు ధనం రెండింటిని ఇస్తాను. కావున సంతోషం అదంతట అదే వచ్చేస్తుంది. ఎవరన్నా శరీరం వదిలినప్పుడు అతడు స్వర్గస్థుడయ్యారు అని అంటారు. కానీ లోపల దుఃఖపడుతూ ఉంటారు. స్వర్గానికి వెళ్తే ఇంకా ఎక్కువగా సంతోషించాలి కదా. మళ్ళీ నరకంలోకి ఎందుకు పిలుస్తారు? వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు బాబా వచ్చి ఈ విషయాలన్నీ మనకు అర్థం చేయిస్తున్నారు. బీజం మరియు వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇటువంటి వృక్షమును ఇంకెవ్వరు తయారు చేయలేరు. ఇది తలక్రిందుల వృక్షం. ఈ వృక్షానికి బీజుడు పరమాత్మ పైన ఉన్నారు, కింద ప్రపంచం అనే వృక్షం ఉంది. అందుకే ఈ వృక్షపు యొక్క రహస్యం ఒక్క పరమాత్మకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కనుక ఇటువంటి వృక్షాన్ని పరమాత్మ తప్ప ఇంకెవ్వరు కూడా తయారు చేయలేరు కూడా. ఈ వృక్షపు యొక్క చిత్రాన్ని బ్రహ్మ తయారు చేయించలేరు. ఇతడికి గురువు ఎవ్వరూ లేరు. గురువు ఉంటే అతడికి ఇంకా ఎందరో శిష్యులు ఉండేవారు కదా. మరి ఇతడికి ఎవరో గురువు నేర్పించారని లేక పరమాత్మ శక్తి ప్రవేశించింది అని మనుషులు భావిస్తారు. పరమాత్మ శక్తి ఇతనిలోకి ఎలా ప్రవేశిస్తుందో వారికి ఏమాత్రం తెలియదు. నేను ఒక సాధారణ వృద్ధ మానవ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తానని మీతో చెప్పాను కదా అని స్వయంగా బాబాయే తెలియజేస్తున్నారు. ఇతడు కూడా వింటూ ఉంటాడు. ఇతడి ధ్యాస కూడా నాపైనే ఉంటుంది. ఎవరిది? బ్రహ్మా బాబాది. ఇతడు కూడా ఒక విద్యార్థియే. ఇతడు తనని ఇంకే విధంగానూ భావించడు. నేను పరమాత్మకి
సో ఫాస్ట్ విద్యార్థిని, నెంబర్ 1 విద్యార్థిని, మొట్టమొదట పరమాత్మ యొక్క చదువును నేర్చుకున్నటువంటి వ్యక్తిని నేనే. ఈ నష, ఈ ఖుషి బ్రహ్మబాబాలో ఉండేది కనుక బాబాని టీచర్ రూపంలో భావించి మురళిని అదే రీతిలోనే వినేవాడు. బట్ అదే నషలో ఉండేవాడు. ప్రజాపిత కూడా ఒక విద్యార్థియే. ఇతడు వినాశనాన్ని చూశాడు, కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకున్నట్లుగానే ఇతడు కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు. బాబా మీకు అర్థం చేయిస్తారు. మధ్యలో ఇతడు కూడా అర్థం చేసుకుంటాడు, చదువుతూ ఉంటాడు. చదివించేందుకు ప్రతి విద్యార్థి పురుషార్థం చేస్తూ ఉంటాడు. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతన్వాసీలు, వారి పాత్ర ఏమిటో కూడా మనుషులకు తెలియదు. బాబా ప్రతి ఒక్క విషయాన్ని తనకు తానే అర్థం చేయిస్తారు. మీరు ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. శివ పరమాత్మ పైన ఉంటారు, దేవతలు క్రింద ఉంటారు. మరి మీరు ఇరువురిని ఎలా కలవగలరు? ఇప్పుడు నేను ఇతనిలోకి వచ్చి ప్రవేశిస్తాను, కావున బాబ్ దాదా అని పిలుస్తారు. నిజానికి బాబా వేరు, దాదా వేరు. బాబా అని శివుడిని అంటారు, దాదా అని బ్రహ్మన్ అంటారు. వారసత్వం శివుడి నుండి ఇతడి ద్వారా లభిస్తుంది, అనగా దాదా ద్వారా లభిస్తుంది. బ్రహ్మ సంతానమైన మీరు బ్రాహ్మణులు డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా దత్తత తీసుకున్నారు. మొట్టమొదటి భక్తుడు ఇతడే. బాబా అంటున్నారు, ఎవరు? శివ బాబా అంటున్నారు, మొట్టమొదటి యొక్క భక్తుడు ఇతడే, మొట్టమొదటి యొక్క స్టూడెంట్ ఇతడే, మొట్టమొదటి యొక్క దేవుడు ఇతడే. బాబా అంటున్నారు, మొట్టమొదటి యొక్క బ్రాహ్మణుడు ఇతడే, పురుషోత్తముడు ఇతడే. 84 జన్మలు కూడా ఇతడే తీసుకున్నాడు. శ్యామ్ సుందరుడు అని ఇతడిని అంటారు. కృష్ణుడు సత్యయుగంలో సుందరంగా, కలియుగంలో నల్లగా ఉంటాడు. ఇతడు ఇప్పుడు పతితుడుగా అయ్యాడు. మళ్ళీ పావనంగా అవుతారు, అనగా సుందరంగా అవుతారు. అలాగే మీరు కూడా తయారవుతున్నారు. ఇలా ఇది ఇనప యుగం అయింది, అది స్వర్ణిమ యుగం. మరి మెట్ల వరుసను గురించి ఎవ్వరికి తెలియదు. చివరిలో వచ్చేవారు 84 జన్మలు తీసుకుంటారు కదా. సరే, 84 జన్మలు తీసుకోరు కదా. వారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు. మరి వారిని మెట్ల వరుసలో ఎలా చూపించగలరు? తక్కువ జన్మలు తీసుకున్న వారిని. అందరికన్నా ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో, అలాగే అందరికన్నా తక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో, ఇవన్నీ కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. వీటిని తెలుసుకోవడమే జ్ఞానం. బాబాయే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. బాబా ఇప్పుడు ఆది మధ్యాంత జ్ఞానమును వినిపిస్తున్నారు. వారందరూ నీతి నీతి అంటూ వచ్చారు. తమ ఆత్మ గురించి తెలుసుకొని వారు బాబాని గురించి ఎలా తెలుసుకోగలుగుతారు? కేవలం మాట వరుసకు అలా అంటూ ఉంటారే కానీ ఆత్మ అంటే ఎటువంటి వస్తువు వారికి తెలియదు. ఆత్మ అవినాశి అని, దానిలో 84 జన్మల యొక్క పాత్ర రచింపబడి ఉందని అది వారికి తెలియదు. కానీ ఇప్పుడు బాబా ద్వారా మనకు తెలుసు. మీకు ఇప్పుడు తెలుసు, ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉందో చూడండి. ఎవరైతే ఈ విషయాలను మంచిగా విని అర్థం చేసుకోగలుగుతారో వారు బాబాకు సమీపంగా ఉంటారు. సో ఈ జ్ఞానంలోకి కూడా సమీపంగా వస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోకపోతే వారు చివరిలో వస్తారు. వినిపించే సమయంలో నాడిని చూడడం జరుగుతుంది. అర్థం చేయించేవారు కూడా నెంబర్ వారీగా ఉన్నారు కదా. ఇప్పుడు మీది చదువు, దీని ద్వారా రాజధాని స్థాపన జరుగుతుంది. కొందరు ఉన్నతోన్నతమైన రాజ్య పదవిని పొందుతారు. కొందరు ప్రజల్లోకి కూడా నౌకర్లుగా అవుతారు. సత్యయుగంలో ఎటువంటి దుఃఖము, అశాంతి ఉండదు. అందుకే దానిని సుఖధామం అన్నారు. స్వర్గమని అంటారు. గతించిపోయింది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్వర్గం ఆకాశంలో ఉందని మనుషులు భావిస్తారు. దిల్వాడా మందిరంలో మీ స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆది దేవుడు, ఆది దేవి మరియు పిల్లలు క్రింద యోగంలో
కూర్చున్నారు, పైన రాజ్యం ఉంది. మనుషులు వీటి దర్శనం చేసుకొని డబ్బు పెట్టిపోతారే కానీ ఏమి అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించి ఉంది. మీరు మొట్టమొదట బాబా చరిత్రను గురించి తెలుసుకున్నారు. మరి మీకు ఇంకేం కావాలి? బాబాను తెలుసుకోవడం ద్వారా సర్వస్వము తెలుసుకున్నారు. మరి మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఇప్పుడు మళ్ళీ సత్యయుగంలో వచ్చి బంగారు భవనాలు నిర్మిస్తున్నామని ఎంతో సంతోషం ఉండాలి. ఇప్పుడు మళ్ళీ సత్యయుగంలో మీరే వస్తారు, రాజ్యము చేస్తారు. ఇది మీకే తెలుసు. ఈ ఆత్మీయక జ్ఞానం ఆత్మీయక తండ్రి ఇస్తారని సేవ చేసే పిల్లల యొక్క బుద్ధిలో ఉంటుంది. ఆత్మల తండ్రిని ఆత్మీయక తండ్రి అని అంటారు. వారే సర్వల సద్గతి దాత, సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు. ఇది 84 జన్మలు తీసుకొని భారతవాసుల యొక్క మెట్ల చిత్రం అని మీరు అర్థం చేయించవచ్చు. మీ ధర్మం వారు వచ్చేదే మధ్యలో. మీ ధర్మం వారు వచ్చేదే మధ్యలో అని వారికి చెప్పండి. మరి 84 జన్మలు ఎలా తీసుకుంటారు? అందరికన్నా ఎక్కువ జన్మలు మనమే తీసుకుంటాం. ఇది మంచిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు బుద్ధిని బాబాతో సంలగ్నం చేయడమే ముఖ్యమైనటువంటి విషయం. పావనంగా అవుతామని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయితే ఎముకలు ఒక్కసారిగా విరిగిపోతాయి. అందుకే అంటారు, 5 భవనం నుండి క్రింద పడినట్లుగా అవుతారు. బుద్ధి పూర్తిగా మలినమైపోతుంది. లోపల మనస్సు తింటూ ఉంటుంది. నోటి నుండి జ్ఞానరత్నాలు వెలువడవు. కావున ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి అని బాబా అంటున్నారు. కనుక ఎటువంటి పొరపాట్లు చేయొద్దండి. ప్రతి నిమిషం కూడా స్వయం పైన అటెన్షన్ పెట్టండి. కామం నుంచి దూరం ఉండండి అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకొని మాయా బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. స్వయాన్ని అకాల మూర్తి అయిన ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేస్తూ పావనంగా అవ్వాలి. ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకొని మాయా బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. స్వయాన్ని అకాల మూర్తి అయిన ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేస్తూ పావనంగా అవ్వాలి. రెండవ పాయింట్, సత్యమైన సందేశకులుగా అయ్యి మార్గదర్శకులుగా అయ్యి అందరికీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క దారిని చూపించాలి. ఈ కళ్యాణకారి సంగమయుగంలో సర్వాత్మలకు కళ్యాణం చెయ్యాలి. సత్యమైన సందేశకులుగా అయ్యి మార్గదర్శకులుగా అయ్యి అందరికీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క దారిని చూపించాలి. ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగంలో సర్వాత్మల యొక్క కళ్యాణం చెయ్యాలి. వరదానం, బాబా మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసుకొని సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. బాబా మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసుకొని సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. వివరణ, ఏ విధంగా సేవకులకు సదా తమ సేవ మరియు యజమాని గుర్తుంటారో అలా విశ్వ సేవకులకు సత్యమైన సేవాదారులైన పిల్లలకు కూడా బాబా మరియు సేవ తప్ప ఇంకేమీ గుర్తుండదు.
దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవం కలుగుతూ ఉంటుంది. వారికి ఒక్క బాబా యొక్క స్మృతి తప్ప మిగిలినవన్నీ నిస్సాహ్యం అనగా నిస్సారంగా అనిపిస్తుంది, అనగా సారం లేదనిపిస్తుంది, అంటే శక్తి లేదనిపిస్తుంది. ఒక్క బాబా యొక్క శక్తి యొక్క అనుభవం ఉన్న కారణంగా వారి ఆకర్షణ ఇంకెటువైపుకు వెళ్ళజాలదు. ఏకరస స్థితి లేక తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేస్తుంది. ఇదే శ్రేష్టమైన గమ్యం. బాబా మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని ఎంత మనం అనుభవం చేస్తామో ఇదే శ్రేష్టమైనటువంటి గమ్యము అయింది, తీవ్ర పురుషార్థమైంది, అన్ని ఆకర్షణల నుండి కూడా అతీతంగా చేస్తుంది ఏకరస స్థితి. స్లోగన్: నాజోకు పరిస్థితుల యొక్క పరీక్షలలో పాస్ అవ్వాలి అంటే మీ స్వభావం శక్తిశాలిగా తయారు చేసుకోండి. నిన్నటి రోజు కూడా ఇదే బాబా నాజోక్ యొక్క సమయం చెప్పారు. సో కనుక నాజోకు పరిస్థితుల యొక్క పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోండి అని ఈరోజు మురళీలో స్లోగన్ చెప్తున్నారు. అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను ధారణ చేయండి. ఎప్పుడైనా ఏదైనా అసత్య విషయంను చూసినా విన్నా కానీ అసత్య వాయుమండలమును వ్యాపింప చెయ్యకండి. ఇది పాపకర్మ కదా, పాపకర్మను చూడలేము అని చాలామంది అంటారు. కానీ వాయుమండలంలో అసత్యత విషయాలను వ్యాపింప చెయ్యటం ఇది కూడా పాపమే. లౌకిక పరివారంలో కూడా ఒకవేళ ఎవరైనా అటువంటి విషయాలను చూసినా లేక విన్నా వాటిని వ్యాపింప చెయ్యరు. చెవులతో విన్నారు మరియు మనసులో పెట్టేసుకున్నారు. ఒకవేళ ఏవైనా వ్యర్థ విషయాలను వ్యాపింప చేస్తే ఈ చిన్న చిన్న పాపాలు ఎగిరే కళ యొక్క అనుభవాన్ని సమాప్తం చేసేస్తాయి. కనుక ఈ కర్మల లోతైన గతిని తెలుసుకుని యథార్థ రూపంలో సత్యతా శక్తిని ధారణ చేయండి. ఈ సత్యత యొక్క శక్తిని ఇలాంటి పాపాల నుండి ముక్తులుగా చేస్తుంది. కనుక ఏదైనా చెడు చూసినా దాని గురించి ఆలోచించొద్దండి, మాట్లాడొద్దండి, ఆ వైబ్రేషన్స్ వాయుమండలంలో నింపొద్దండి అని బాబా అంటున్నారు. కాబట్టి ఈరోజు యొక్క స్వమానం పాయింట్ అయింది, నేను ఒక్క బాబా యొక్క స్మృతిలో ఉంటూ బాబా నుండి సర్వశక్తులు సర్వగుణాలు తీసుకునేటువంటి శ్రేష్ట ఆత్మనైనాను. ఈరోజు యొక్క స్వమానం పాయింట్. ఓం శాంతి. 2 నిమిషాలు బాబా యొక్క స్మృతి చేద్దాం. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి. నిరంతరము నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవాలి.
నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని కలవా. ఓం శాంతి.